ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఇందులో కీలకమైన నేతలు అక్కకి చాలా దగ్గర బంధువులు తెలిసి కూడా అక్క ఒంటరి పోరాటం చేస్తుంటే కనీసం మాట సహాయం కానీ ఏమీ అందలేదు. అక్కే మొత్తుకుంది, అక్కే పోరాటం చేసింది, అక్కే కేసులు భరించింది అనేది బాగా వినపడుతుంది అక్క. అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. అన్న వాళ్ళకు కూడా తెలుసు తను ఏదైనా సాధించగలుగుతుంది. మా అవసరం వచ్చినప్పుడు డెఫినెట్ గా మేము స్పందిస్తాము, మా హెల్ప్ తనకిస్తామని వాళ్ళకి తెలుసు. నేను వెళ్ళి అడగాలి కదా, నాకు అడిగే అవసరం వచ్చినప్పుడు డెఫినెట్ గా సహకరిస్తారు. అట్లా అని ఎప్పుడు ఉండదు. అంత పెద్దగా ఏదైనా సమస్య వచ్చిందంటే డెఫినెట్ గా రాజకీయ నాయకులు, నా గాడ్ ఫాదర్స్ ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, నేను చెప్పుకుంటాను. నాకు ఎప్పుడైనా కూడా నాతో కానప్పుడే నేను స్పందిస్తాను. ప్రతి విషయంలో నేను ఏదన్నా ఉంటే గైడెన్స్ తీసుకుంటాను. ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఉన్నారు, ఒకరిద్దరు చెప్పాను, నేను భరోసా ఇచ్చారు. ఏం కాదమ్మా, అదేం ముందులే, సింపుల్, ఏం కాదులేండి, మేము ఉన్నాం, గా కేసు ఏమవుతుందమ్మా, వాళ్ళేదో మాట్లాడారు, ఏదో వాళ్ళు పెట్టారు, అదేమవుతుంది, నీకు గట్లాంటివన్నీ కొత్తనా అమ్మా. తెలంగాణ ఉద్యమంలో 40 కేసులు నా మీద. అబ్బా, నేను కవిత ఏవని, నేను ఏటు తెలంగాణ జాగృతిలో 5 years పనిచేసిన. మరి నేను రైల్వే జైలుకు వేసి వచ్చిన. నేను నా జీవితాన్ని నేను పోరాటం చేసుకుంటూ ఒక మహిళ చేసి పెట్టిన తెలుసా. నేను 2009లో హ్యూమన్ రైట్స్ గురించి అది కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ పోరాటం పెద్ద పాత్ర నాది. అసెంబ్లీ ముట్టడి ఇచ్చిన రోజు నన్ను తీసుకుపోయి ఎక్కడో తలాబ్ కట్టి ఎక్కడో పోలీస్ స్టేషన్ వేసిరు. అసలు ఎక్కడ కూడా తిప్పాలి, హైదరాబాద్ అంతా తిప్పిండు. ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నాం, ఎంతమంది పోలీసులు కొట్టిరు నన్ను, అన్ని కేసులు. రైల్వే కోర్టుకు 5-6 సంవత్సరాలు తిరిగిన. ఉద్యమ నాయకురాలు నేను. నా నేపథ్యం అనేది ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. నా పిల్లలకు నీళ్లు నియామకాలు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇలా నేను వాళ్ళ కోసం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిని నేను. మీరు చూడండి, యూట్యూబ్ లో చూస్తే తెలుస్తాయి. జాగృతి ఒక కల్చరల్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తూ ఉంది కాబట్టి కవిత గారు నా మార్గం, ఇద్దరమే, మా దారులు వేరైనా మార్గం వేరైన దారులు ఒకటే అనే విధంగా ఇద్దరం కలిసి పనిచేసుకొని తన ఎంపీ అయిపోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. సో అది నా వ్యక్తిగతంగా తెలంగాణ సోనియం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద గౌరవంతో నేను పార్టీకి వచ్చిన. అంతకుముందు నన్ను రాజశేఖర రెడ్డి గారు నాకు 2008లో నాకు ఒక అవార్డు కూడా ప్రకటించాడు. మా సొసైటీకి కూడా ల్యాండ్ అలాట్ చేస్తామని కూడా చెప్పారు. ఒక 25,000 మంది సమక్షంలో మా మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ కూడా చేశాం. అప్పుడు నేను పార్టీలకు ఆహ్వానిస్తే నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒక రాజకీయంగా నేను అప్పుడు రాజకీయ పార్టీలాగా వెళ్లకుండా ఒక సామాజికంగా అయితే అందరికి న్యాయం చేయగలుగుతానని వెళ్ళాను. తెలంగాణ ఉద్యమం తర్వాత, అమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది తప్ప, ఎందుకు అంటే ఒక సామాజిక నేపథ్యంతో నాకు ఎప్పుడైనా కూడా ఒక సామాజికంగా ఆలోచిస్తాను.